సో శబ్దం అంటే మామూలుగా మనం బయట ఏమనుకుంటాం, మామూలుగా కారు నుంచి వచ్చే శబ్దం కానీ, ఆ శబ్దం కానీ, ఒక మ్యూజిక్ ద్వారా వచ్చే శబ్దం కానీ ఈ మూవీలో మూవీలో ఒక శబ్దం తెరిపితోటి ఒక సాంగ్ తెరిపి, మ్యూజిక్ తెరిపితోటి ఒక మనిషిని చంపొచ్చు, ఒక మనిషిని నాశనం చేయొచ్చు అనేది చూపించడం జరిగింది. కానీ అదే శబ్దం ఒక మనిషిని బతికించడానికి, నయం చేయడానికి, వచ్చిన రోగాన్ని రాయం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పే సినిమానే మన శబ్దం మూవీ. తమిళ నటుడు మన ఆది పినిశెట్టి గారు తీసిన మూవీ. సో వైశాలి డైరెక్టర్ మన అందరికి గుర్తుండొచ్చు. సో వైశాలి మూవీ డైరెక్టరే ఈ మూవీ శబ్దం మూవీ యొక్క డైరెక్టరు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ శబ్దం. సో మనం మామూలుగా శబ్దం అనగానే రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము మాట్లాడేది ఒక శబ్దం రూపంలోనే వస్తుంది, మనం వినేది కూడా ఒక శబ్ద రూపంలో వస్తుంది, మనం చూసేది కూడా అక్కడ ఏ సౌండ్ వస్తున్నా ఆ సౌండ్ కూడా శబ్దం అంటాం. కానీ ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక మ్యూజిక్ థెరపీతోటి ఆ యొక్క సాంగ్ మైండ్లో అడిక్ట్ అయ్యి అదొక ఒక సైకోలాగా ఒక అది ఎలాగంటే ఒక కెమికల్ లాగా దాన్ని చూపించడం జరిగింది ఈ మూవీలో. అంటే ఆ సౌండ్ వింటే ఒక మనిషి ఒక బ్రెయిన్ నరాలు తెగిరి చెవుల నుంచి రక్తం వచ్చి చనిపోతారు. సో అది మెయిన్ పాయింట్ ఆఫ్ మూవీ ఇందులో ఈ శబ్దం మూవీలో చూపించడం జరిగింది. బట్ మూవీలో డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ ఉంది చూడండి, అది మొత్తం ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. చాలా చాలా ఎక్స్ట్రాడనరీ కంటెంట్, ప్లస్ ఇలాంటి ప్రయోగం ఎవరు చేయలేదనే అనుకుంటున్నాను, నాకు తెలిసి నేను అనుకుంటున్న దాంట్లో. బట్ నేను ఈ మూవీ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే ఒక మనిషిని ఎన్ని విధాలుగా నుంచైనా ఏ సౌండ్ తోటైనా ఏమైనా చేయొచ్చు, అంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, నయం చేయొచ్చు, ఒక ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అనేది మాత్రం ఇందులో చూపించారు. సో ఈ శబ్దం మూవీలో వైశాలి డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా, చాలా చాలా హై లెవెల్లో ఉంది, చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. చూస్తుంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది మాత్రం 100% ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ మనం చెప్పుకోవాలి. సో ఇందులో సిమ్రాన్ గారు కానీ అండ్ లైలా మనకు తెలుసు, సిమ్రాన్ అండ్ లైలా చాలా ఓల్డ్ హీరోయిన్స్. వాళ్ళని లైలాని ఒక నెగిటివ్ రోల్స్లో చూపించడం, సో సిమ్రాన్ని ఆ మ్యూజిక్ థెరపీని సృష్టించి ఒక వైద్యురాలి చేయాల్సిన ఒక నయం ఎలా చేస్తామని చూపించడం క్యారెక్టర్లో తను చాలా చాలా బాగా ఒదిగిపోయింది. అండ్ లైలా కూడా ద ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్లో ద శబ్దం మూవీ నుంచి తను ఒక విలన్గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ శబ్దంతో అండ్ తెలుగు కానీ తమిళంలో కానీ ఈ మూవీలో లైలా మెయిన్ తన యొక్క విలనిజాన్ని మాత్రం ఫస్ట్ టైం చూపించింది తను లైలా. సో ఎందుకంటే తను తీసిన మూవీస్ పెద్ద పెద్ద హీరోలతో తీసింది, చాలా పెద్ద కాస్టింగ్ తోటి తను తీసిన మూవీ. బట్ ఫస్ట్ టైం తను ఒక రీఎంట్రీ ఇలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇందులో అండ్ ఇంకొక హీరోయిన్ ఉన్నారు, తను లక్ష్మీ మీనన్. సో తను తమిళ యాక్టర్ అండ్ విశాల్ గారితో 2-3 మూవీస్ కూడా తీసింది తను. సో మంచి ఒక యాక్టింగ్ ఉన్న పర్సన్లో లక్ష్మీ మీనన్ ఒకరు. సో వీళ్ళ కలయికలో ఆది అండ్ లక్ష్మీ మీనన్, సిమ్రాను, లైలా కాంబినేషన్లో వీళ్ళ నలుగురిని టేకప్ చేసి సో వైశాలి డైరెక్టర్ గారు తీసిన మూవీ మాత్రం ద ఎక్స్ట్రాడినరీ, వేరే ఒక లోకానికి తీసుకెళ్తారు. సో దీంట్లో ఇంకోటి సెకండ్ హాఫ్ తర్వాత ఎంటర్ అయ్యేది ఏంటంటే గబ్బిలం. అంటే ఒక థెరపీని, ఒక మ్యూజిక్ని, సౌండ్ని ఒక థెరపీ రూపంలో చూపిస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలా బ్రెయిన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, ఎలా నాశనం చేస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా చూపించడం జరిగింది. అంటే ఇందులో సైన్సు అండ్ వైద్యం అండ్ సైకో ఒక 3 లెవెల్స్ని ఇందులో ఈ డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. చాలా అంటే స్టార్టింగ్ మనం ఏమనుకుంటాం, నిజంగానే ఒక దయ్యాలకు సంబంధించిన మూవీ అనుకుంటాం. బట్ ఏంటంటే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసేటప్పుడు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ అసలు ఎవరు ఇందులో విలన్, అది ఎవరు చేస్తున్నారు ఏందనేది మాత్రం మనం ఎగ్జెస్ చేయలేము. బట్ లాస్ట్లో లైలా గారి ఎంట్రీ మాత్రం చాలా ఒక సైలెంట్గా ఉండి ద వైలెంట్గా క్రియేట్ చేసే ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ఇందులో సిమ్రాన్ గారి క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ తర్వాత రిలీజ్ అవుతుంది, చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నది. సో ఇందులో మెయిన్ లెవెల్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ లక్ష్మీ మీరానికి నిజంగానే ధైర్యం పట్టిందేమో, లేకుంటే ఎవరైనా చేతపాటు చేస్తున్నారేమో, సైన్స్ ఆఫ్ చేస్తున్నారేమో అనుకుంటాం. బట్ ఏంటంటే అది మొత్తం టోటల్ జరిగేదంతా ఒక సౌండ్ తోటి, ఒక గబ్బిలము అండ్ దీనికి మ్యూజిక్ థెరపీ నుంచి వచ్చిన ఒక గబ్బిలం సౌండ్ నుంచి వస్తున్న దాన్ని బట్టి ఒక మనిషి రియాక్షన్, ఒక మనిషి
మనిషిని చంపొచ్చు, ఒక మనిషిని కాపాడొచ్చు అని చూపించడం మాత్రం సో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూశారో లేదా చేశారో నాకు తెలీదు. బట్ నాకు అనిపించింది చెప్తున్నాను, ద శబ్దం మూవీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నవే డేస్. సో మూవీ మాత్రం ఆది పినిషెట్ల లైఫ్లో ద వైశాలి లాగానే ఈ మూవీ ఒక మిలిగిపోతుంది. డెఫినెట్లీగా మంచి కథ. బట్ ఇందులో కొంచెం ఏంటంటే కొంచెం కమర్షియల్ అనేది కొంచెం మిస్ అయింది. సో అంటే అది ఎక్స్ట్రా చేసే ఉండదంటే కొంచెం ఇంకొంచెం కమర్షియల్గా తీసుకొని కొంచెం వేరే చేయాలని ఉండేది. బట్ ఏంటంటే ఇందులో ఉన్న ఫోటోగ్రఫీ కానీ ద కాస్ట్యూమ్స్ కానీ ఒకటే లెవెల్లో తీసుకెళ్ళి జరిగింది. ఏంటి అంటే ఒకే డార్క్నెస్, అంటే ఒక సౌండ్, మొత్తంలో సౌండ్, శబ్దం, ఆ శబ్దం రావడం వల్లనే మనిషి ఇలా అవుతున్నాడు ఏం జరుగుతుంది. సో ఒక కాలేజీలో ముగ్గురు ఎందుకు చనిపోయారు, అసలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కథ అనేది. సో ఆ కథ నుంచి స్టార్ట్ అయిన ఈ మూవీ లాస్ట్ ఎండింగ్ వచ్చే వరకు ఏమైందంటే అదే శబ్దంతో ఒక మనిషిని ఒకసారి పాపం చేసింది అది ఎప్పటికైనా మనం వెంటాడి లాస్ట్కి అదే శబ్దం నాశనం చేస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్తో తీసిన మూవీ ఇది. సో యువగాన సంథింగ్ నేమ్ వైశాలి డైరెక్టర్ నేము. సో చాలా బాగున్నది. సో ఇందులో లక్ష్మీనారాయణ గారు కానీ మన లక్ష్మీనారాయణ కానీ ఆయన సిమ్రాన్ గారు కానీ లైలా కానీ సో ఒక ఆది పినిషెట్టి కానీ సో ఇందులో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఒక క్యూరియాసిటీ అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ రూపంలోనే వెళ్తుంది. ఇందులో మెయిన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మన ఆది పినిషెట్టి నటించడం జరిగింది. సో ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ చేస్తే లోతుకు వెళ్తే ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది మనకనేది తెలియడానికి ఇది ఒకటి చాలా ఉపయోగపడుతుంది ఈ శబ్దం. అంటే మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఏదైనా. బట్ ఈ మూవీకి వచ్చేసరికి అయితే నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం నార్మల్గా సాగిన, సెకండ్ హాఫ్లో మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయి. సో యాక్చువల్గా చర్చికి ఇది కాలేజ్కి ఏం సంబంధం, దాని వెనక ఉన్నలేంది, ఒక 45 చిల్డ్రన్స్ని ఒక సైన్స్కి ఎలా వాడుకున్నారు, ఎలా శాంపిల్ కింద వాడుకున్నారు అనేది మాత్రం ద ఎక్స్ట్రాడనరీ చూపించడం జరిగింది. బట్ దానికి ఇంకొంచెం కమర్షియల్ యాడ్ చేస్తుంటే బాగుండేది అనిపించేది నా ఒపీనియన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద మూవీ అయితే బాగుంది, సూపర్. బట్ ఆది పినిషెట్టిలో కెరీర్లో ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, సో తన క్యారెక్టరైజేషన్ ఇలాగ చూపించవచ్చు అని చెప్పి వైశాలి డైరెక్టర్ మాత్రం చూపించడం మాత్రం చాలా బాగా చూపించాడు. చాలా మంచి వరదలైట్ చూపించడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఏదైతే పాయింట్ ఉందో శబ్దం అనేది, ఒక శబ్దాన్ని రాసి కూడా దాన్ని చూపించవచ్చు. సో ఈ విధంగా కూడా ఒక శబ్దంతో చెవులకే రక్తం వెళ్ళి మనిషి చనిపోతాడు, బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్గా అది అవుతుంది. సో చేసేదానికి మనం ఫలితం ఏంది అనే దాని మీద మాత్రం చూపించడం జరిగింది. చాలా బాగా చూపించారు ఇందులో. సో ఇంకోటి ఏంటంటే ఇందులో సో తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ అయిన ఈ శబ్దం మూవీ సో తెలుగులో అంటే ఒక ఆలోచింపజేసే మూవీ అనే చెప్తున్నాను. ఎందుకంటే శబ్దంలో ఉన్న ఆ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉందో సో అంటే ఆ మ్యూజిక్ ఉన్న పవర్ అలాంటిది. అంటే మొత్తంలో ఎండ్ ఆఫ్ ద డే ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే కథలో మ్యూజిక్ని, సౌండ్ని, శబ్దాన్ని మనం మంచిగా వాడితే మంచి, చెడు వాడితే చెడుగానే మనకు రిట్రైవ్ అవుతుంది అనేది మాత్రం ఈ మూవీతోటి ఆ డైరెక్టర్ గారు చూపించడం జరిగింది. ఫోటోగ్రఫీ కానీ ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. బట్ సమ్ మిస్టేక్స్ ఉన్నాయి, స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ అవి ఇగ్నోరెడ్ అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా బెస్ట్ లెవెల్లో తీయొచ్చు అని మనం అనుకుంటాం. బట్ ఆ డైరెక్టర్ థాట్కి అండ్ దానికి తగ్గట్టుగానే చేశారు అని చెప్పొచ్చు. బట్ మొత్తంలో ఒక మూవీ మొత్తం ఒక లైబ్రరీ అండ్ చర్చ్ చుట్టూ తిరుగుతుంది. స్టార్టింగ్ ఓపెన్ అయింది మన కాలేజీలో ఓపెన్ అవుతుంది కథ, కానీ దాన్ని మళ్ళీ క్లోజింగ్ మాత్రం మళ్ళీ లైబ్రరీలోనే, అది చర్చిలోనే, ఆ చర్చిని లైబ్రరీగా మార్చిన దాంట్లోనే క్లోజ్ అవుతుంది. సో ఇందులో లైలా యొక్క యాక్టింగ్ తక్కువ ఉన్నా కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా చేసింది. సిమ్రాన్ కూడా చాలా బాగా చేశారు. ఒక అమ్మాయి కూరలాగా ఒక ప్రాణం పోసే వైద్యురాలిగా చేయడం జరిగింది. సో చూశారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.